ఈ సినిమాతో ఎంత మంది మనుషులు దోచేస్తాం? నేనా ఫస్ట్ విలన్ గారికి వచ్చేస్తాను. యాక్చువల్లీ హీరో గారికి పడుతుంది. అది కాదు, నేను మెయిన్ చెప్పాల్సిన విషయం ఏంటంటే మూవీలో అసలు ఆ జరిగే ఆ దారుణాలన్నీ ఎవరు అనే థ్రిల్లో ఈయననేది బయటపడ్డాక షాక్. నిజం చెప్పు, ఈ కంప్లీట్ ఈ సినిమా జర్నీలో నువ్వు ఎవరి మీద మనసు పారేసుకున్నావు? నిజం చెప్పాలి. పక్కన యాక్చువల్ గా అయితే హీరో గారిని అనుకున్నా, అక్కడ హీరో గారి స్థానంలో మన హర్ష గారు వచ్చేసారు. ఈయన మీద మనసు పారేసుకున్నావు? ఆడేసుకున్నాను అసలు. హర్షాసి అది ఏమైనా యాక్టింగ్ అండి. నోరు లేని ఒక మగవానిగా ఆ ఇంట్లో చేరి వాళ్ళ బిడ్డగా ఏమి తెలియని నేచురల్ గా అక్కడ జరిగే సన్నివేశాలతో తిరుగుతూ ఉంటారు, అక్కడక్కడే ఉంటారు ఇంట్లో, కానీ ఇతరులని ఎవరికి చేయరు. సరే, ఇంత క్రష్ పెంచుకున్నావు, ఎప్పుడైనా హక్ చేసుకోవాలనిపించాలి? ఇంకా చేసుకుంటామండి, ఇంకా జర్నీ చేయాలి. ఇంకా నెక్స్ట్ జర్నీలో కొన్ని మూవీస్ నాకు డైరెక్టర్ ఆఫర్ ఇస్తారు, నేను కొన్ని మూవీ చేయాలి, దాంట్లో పక్క ఈయనే ఉంటారు. ఇంకా అంతేనా? ఫిక్స్. ఓకే, దేవసేన ఒక సాంగ్ పాడతావా విలన్ గారి మీద? అబ్బో, విలన్ గారు మీకు చెప్పక ముందే నువ్వే చెప్పు. అంతే ఇంక నేను. సరే, ఎంతటి రసికుడవో తెలిసెరా, నువ్వెంతటి రసికుడవో తెలిసెరా, నీ వింతలు ఇంతలు వింతలై కవ్వింతలై రావణ రాజ్యంలో చూపించావు, ఎంతటి రసికుడవో తెలిసెరా అనేసి ఆయన రస్క్ రాజు, నువ్వు రస్క్ బిస్కెట్.